అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. వచ్చాడు. నేను అక్కడ రోడ్డు మీద ఫీల్డ్ మీదకి మా ఏటీఓలో ఫీల్డ్ అసిస్టెంట్తో బయటికి వెళ్దామని వెళ్తున్నాను. వచ్చిన తర్వాత ఒక నిమిషం పని నుండి లోపలికి రమ్మన్నాడు. వచ్చేసిన తర్వాత ఇది ఇప్పుడు అర్జెంటుగా ఎలక్ట్రోఫిట్ ఉంది, అది సింగిల్ ఫిట్వి ఒకటి అర్జెంట్ వర్క్ ఉంది, ఫీల్డ్ మీద తిరుగుదామని వచ్చినాను. యాక్చువల్గా వచ్చిన తర్వాత ఒకటే నిమిషం మేడం పని అని చెప్పేసి రమ్మన్నారు. వచ్చాను, బలవంతంగా చేతిలో పెట్టేసి బ్యాగ్లో పెట్టుకోండి ఏం కాదు అని అన్నారు. అంటే ఇంకా వేరే సఫాయి వాళ్ళతో ఒకటి ఇష్యూ ఉంటే మాట్లాడాను ఫోన్లో. మాట్లాడిన తర్వాత వెంటనే సఫాయిలను పిలుస్తాను బయటికి వెళ్ళారు, వీళ్ళని తీసుకొచ్చారు. సార్ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేయలేదు, అది 100% వాస్తవం. ఇక అతని దురుద్దేశం ఏమో తెలియదు సార్ నాకు. ఆల్రెడీ నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అధికారులకి 2-3 సార్లు నేను రిపీటెడ్గా ఏమంటారు దరఖాస్తు పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను 7th మెంబర్ ఇక్కడ ఈ రేచపల్లిలో అనేది, నేను 7th మెంబర్ని. కాకపోతే ఇంకా ఇక్కడికి ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు తెలియదు. ఆల్రెడీ మొన్న కూడా మేడారం. నా పేరు ఎడమల లక్ష్మారెడ్డి. నేను సీసీ రోడ్డు 21-22 సంవత్సరంలో ఈజీఎస్ వర్క్ చేసిన. ఆ డబ్బులు సంవత్సరానికి పడ్డాయి. ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్లో పడ్డాయి. ఆ ఫిబ్రవరి నెలలో పడ్డ డబ్బుల కొరకు డివిజన్ ఆఫీస్కి వెళ్ళి నేను FTO తీసుకొచ్చి సెక్రటరీ గారికి ఇచ్చాను. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు సెక్రటరీ మేడం గారికి ఇస్తే డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేస్తే నేను సరే అని చెప్పేసి ఒక ఫిబ్రవరి 10 నుంచి 28 దాకా ఆగి వెయిట్ చేసినాను. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఇవ్వకపోతే DPO నరేష్ సార్ కూడా నేను మా ఫోన్ ద్వారా వాట్సాప్ చేయడం జరిగింది. FTO ప్లస్ ఆ బ్యాంకులో పడ్డ స్టేట్మెంట్ కూడా సార్కు చెప్తే సార్ గారు ఫిబ్రవరి 28 తారీఖున కంపల్సరీ మీ సెక్రటరీ గారితో మాట్లాడి మీకు చెక్ ఇష్యూ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి DPO వారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. తర్వాత అడగడంతో 6వ తారీఖున చెక్ రాసి ఇవ్వడానికి ఇస్తా అని చెప్పింది. 6వ తారీఖున చెక్ రాస్తే ఆ 6వ తారీఖు తర్వాత నేను ACB వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. తద్వారా డబ్బులకు డిమాండ్ చేయడంతో ఆ డబ్బులు చెక్ తీసుకున్న రోజు కూడా ఆ రోజు చెప్పారు 10,000 రూపాయలు ఇస్తే ఇవ్వరని చెప్పింది. అయితే ఆ చెక్ డబ్బులు అందులో వేసుకొని మేడం ఆ చెక్కులు వచ్చిన తర్వాత ఆ 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి ఆ మేడం గారు చెప్పడం జరిగింది. తర్వాత ACB గారు రిజైనర్గా డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు రిజైనర్ వచ్చి పట్టుకోవడం జరిగింది 10,000 రూపాయలు. రెడ్డి అనే రేచపల్లి గ్రామం సారంగపుర వాస్తవం. ఇతను 5 లక్షల రూపాయల వర్క్, సిమెంట్ వర్క్, రోడ్ వర్క్ రేచపల్లి గ్రామంలో తుర్కాశి కాలనీలో చేయడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్లో. దానికి గాను అన్ని సబ్మిట్ అయిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ డబ్బులు కూడా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడడం జరిగింది. ఆ చెక్లు ఇవ్వడానికి గాను గ్రామ పంచాయతీ సెక్రటరీ మారా విజయలక్ష్మి రేచపల్లి సెక్రటరీ గారు లంచం డబ్బులు డిమాండ్ చేయడం 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు ఇస్తేనే చెక్ ఇస్తా అని డిమాండ్ చేయడంతో అతను 17 తారీఖు ఈ నెల ACB కరీంనగర్ అప్రోచ్ రావడం జరుగుతుంది. దానిపైన ఆమె నిజంగానే లంచం డిమాండ్ చేసిందా లేకపోతే నిర్ధారించుకున్న తర్వాత నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు లంచం డబ్బులు అయితే 10,000 రూపాయలు తీసుకుంటుండగా పంచాయత్ సెక్రటరీ మారా విజయలక్ష్మి గారు రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ చేస్తే బోత్ హ్యాండ్స్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఆమెపై నేరం రుజువైనందున ఆమెను అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్టు ACB కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.